హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. సో మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల సమస్యలపై ముఖ్య ప్రకటన. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై అయితే కనుక మరొక ప్రకటన అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. ముఖ్యమంత్రి దృష్టికి ఉద్యోగుల సమస్యలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి అయితే కనుక తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఆ చెల్లింపులన్నీ కూడా జరుగుతాయని చెప్పారు. ఇక గురువారం గాంధీనగర్లోని ఎన్జీఓ భవనంలో నిర్వహించిన అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగులందరికీ కూడా చీకటి రోజులు తొలగిపోయి వెలుగులు చూడగలుగుతున్నారన్నారు. నెలాఖరుకు ఖాళీ అవుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ని ఎన్నుకోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు, అలాగే ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కోశాధికారి రంగారావు, రవాణా ఉద్యోగుల సంఘం నాయకుడు ఇలా పలు సభ్యులైతే కనుక పాల్గొనడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలన్నీ తీసుకెళ్తున్నాము. ఇక బకాయిలన్నీ కూడా త్వరలోనే చెల్లిస్తారని అయితే చెప్తూ ఉన్నారు.